శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వివేకానంద స్వామి సందేశాన్ని కాల్ టు ది నేషన్ అనే ఈ చిన్న పుస్తకంలో నుంచి మనం చదువుతూ ఉన్నాం. దీనిలో సర్వ్ మ్యాన్ యాజ్ గాడ్ అనే అధ్యాయంలో ఇవాళ మరొక సందేశాన్ని చదువుదాం. ముందుగా నేను దాన్ని ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత దాన్ని మనం తెలుగులో చర్చించుకుందాం. 100,000 men and women, fired with the zeal of holiness, fortified with eternal faith in the Lord, and nerved to lion's courage by their sympathy for the poor and the fallen and the downtrodden, will go over the length and breadth of the land, preaching the gospel of salvation, the gospel of help, the gospel of social rising up, the gospel of equality. వివేకానంద స్వామి చాలా ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. మనందరినీ ఆయన మేల్కొల్పుతున్నారు. ఈ కొటేషన్ని 100,000 men and women అనే కొటేషన్ని మేము చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు బట్టి బాపట్ల రామకృష్ణ సేవా సమితిలో మేము అప్పచెప్తూ ఉండేవాళ్ళం. దానికి పోటీలు కూడా జరిగేవి. కాబట్టి ఇది చాలా చిన్నప్పుడు నేను చదివినదన్నమాట. అప్పటి నుంచి దీన్ని మాటిమాటికి గుర్తు చేసుకుంటున్నాం, ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాం దీని గురించి. దీనిలో ఉన్న అర్థం చాలా గొప్ప అర్థం. ఎలాగంటే, పురుషులు స్త్రీలు 1,00,000 మంది కావాలట. 1,00,000 మంది పురుషులు స్త్రీలు నాకు కావాలి. 100,000 అంటే 1,00,000 మంది. వాళ్ళు ఎలా ఉండాలి? ఫైర్డ్ విత్ ద జీల్ ఆఫ్ హోలీనెస్, పవిత్రత, సాధుత్వాన్ని నాలో పెంచుకోవాలి, పవిత్రతను నాలో పెంచుకోవాలి, నేను సాధువుగా జీవించాలి అని. అటువంటి కోరికతో, అంటే ఒక త్యాగ బుద్ధితో, సన్యాస బుద్ధితో నేను జీవించాలి. అదేంటి, ఒక జ్వాలలాగా లోపల రగులుతుందన్నమాట. దాంతో అటువంటి మనిషి పనిచేస్తాడు. ఆ తర్వాత అటువంటి లోపల త్యాగము, పవిత్రత అనే ఒక జ్వాల లోపల ఉన్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే దాన్ని అన్ని విధాలా దాన్ని రక్షించాలి. ఫార్టిఫైడ్ అంటే దానికి చుట్టూ ఒక కోటలాగా దాన్ని రక్షించాలి. ఏమిటది రక్షించేది? ఏమిటంటే ది ఎటర్నల్ ఫెయిత్ ఇన్ ద లార్డ్, భగవంతుడి మీద అంతులేని విశ్వాసం, భగవంతుడి మీద అంతులేని విశ్వాసం, ఆత్మశ్రద్ధ, నాలో ఉన్న భగవంతుడి మీద నాకు శ్రద్ధ, విశ్వాసం, అటువంటిది నాకు ఉండాలి. ఇదేమిటి? ఆ లోపల ఉన్న పవిత్రతని ఇది రక్షిస్తుందన్నమాట. ఈ భగవంతుడి మీద విశ్వాసం అనేది ఒక అడ్డుగోడగా, ఒక రక్షణగా పనిచేస్తుంది. అండ్ నర్వ్ టు లయన్స్ కరేజ్ బై దేర్ సింపతి ఫర్ ద పూర్ అండ్ ద ఫాలన్ అండ్ ద డౌన్ ట్రాడన్. ఆయన బహుశా ఏంటంటే చాలా గొప్ప దివ్యావేశంలో ఈ మాటలు చెప్తూ ఉంటుంటారు. అందుకని ఆయన సింపతి ఫర్ ద పూర్ అండ్ ద ఫాలన్ అండ్ ద డౌన్ ట్రాడన్ అని 3 సార్లు చెప్పారు. పేదవారు, లేకపోతే పేదరికంలోకి నెట్టబడ్డ వాళ్ళు, దిగజారిన వాళ్ళు, ఆ తర్వాత ఏంటంటే అణగదొక్కబడిన వాళ్ళు. సమాజంలో 3 రకాలు మనకు కనిపిస్తారు. పేదరికం అనేది ఏంటంటే రకరకాల కారణాల వల్ల రావచ్చు. కొంతమంది పని చేసినా కూడా వాళ్ళకి డబ్బు రాదు, అటువంటి వాళ్ళు పేదవాళ్ళగా ఉంటారు. వాళ్ళకి అవకాశం కావాలి, వాళ్ళు ఎదగడానికి కావాలి. తెలియనితనం వల్ల, లేకపోతే ఇంకేదో కారణం వల్ల పడిపోతారు. ఏంటంటే సమాజంలో ఒక రకమైన చెడు లక్షణాలకో, చెడు అలవాట్లకో, దేనికో బాలిసయ్యి దిగజారుతారు అటువంటి వాళ్ళు. ఆ తర్వాత సమాజంలో నువ్వు తక్కువ వాడివి అని చెప్పి అణగదొక్కిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవన్నీ నిజమే. ఇటువంటి వాళ్ళందరికీ మనం సేవ చేయాలి, ఇటువంటి వాళ్ళందరికీ మనం జాలి చూపించాలి. అండ్ నర్వ్ టు లయన్స్ కరేజ్ బై దర్ సింపతి ఫర్ ద పూర్. అటువంటి వాళ్ళ మీద జాలి హృదయం ఉండాలి వాళ్ళకి. అయ్యో, నా దేశంలో మనుషులు ఇలా ఉన్నారే కొంతమంది, నేనేం సేవ చేస్తాను, నేను వాళ్ళకి ఎలా సహాయం చేస్తాను అని చెప్పి అనుకోవాలి. ఆ విధంగా అనుకున్నవాడు, అది ఎట్లాంటి అనుకున్నది, ఆ సింపతి ఎలాంటి సింపతి ఉండాలట? ఒక సింహానికి ఉండే ధైర్యం ఎలా ఉంటుందో, ఆ సింహానికి ఉండే ధైర్యం లాంటి ధైర్యం, అటువంటి నరాలు ఉండాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడు. అటువంటి నరాలు ఉన్నవాడు నిజంగా కనుక నేను జాలి చూపిస్తాను అని బయలుదేరాడు అనుకోండి,
ఎట్లా జాలి చూపిస్తాడు. అటువంటి కరుణ ఉండాలి. ఎట్లా అంటే సింహానికి ఉండే సాహసం లాంటి ధైర్యంతో, అటువంటి సాహసంతో ఉండేది అవతల వాళ్ళని కొట్టడానికి కాదు, వెళ్ళేది అవతల వాళ్ళ మీద దయ చూపించడానికి, అవతల వాళ్ళ మీద ప్రేమ చూపించడానికి. నేను వాళ్ళకి సేవ చేస్తాను అనుకోండి, వాళ్ళకేం సహాయం చేస్తానని కాదు. మళ్ళీ మనం మర్చిపోకూడదు. వివేకానంద మాటిమాటికి చెప్పేవాళ్ళు, మనం ఏంటంటే అవతల వాళ్ళకి సహాయం చేస్తాను అని చెప్పి అనుకోవాలి. విల్ గో ఓవర్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ల్యాండ్. అటువంటి వాళ్ళు ఏం చేయగలట, దేశం అంతా కూడా అటు ఇటు పూర్వం 4 చెరుగుల ఆ మూల నుంచి ఈ మూల దాకా అంతా తిరగాలి. తిరిగి ఏం చేయాలట, వాళ్ళు జనానికి నేర్పించాలి, జనానికి బోధించాలి. ఏం బోధించాలి? ద గాస్పల్ ఆఫ్ సాల్వేషన్. గాస్పల్ అంటే ఏంటంటే భగవంతుడు చెప్పిన మాట, భగవంతుడి యొక్క సందేశం, దివ్య సందేశం. దివ్య సందేశం ఏమి సందేశం? సాల్వేషన్, మోక్షాన్ని గురించి చెప్పండి, భగవంతుడి గురించి చెప్పండి, భగవంతుడిని తెలుసుకోవాలి, భగవంతుడి మీద భక్తి కలిగి ఉండాలి అని చెప్పి జనానికి చెప్పండి. అది అవసరం. భగవంతుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటి మనిషి జీవితంలో అన్నది మనం వీలైనంత మందికి చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి. దేశంలో ఇంతమంది ఉన్నారు సన్యాసులు, వీళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? దేవుడి యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నారు. మనిషి జీవితంలో దేవుడి యొక్క ప్రాముఖ్యత తగ్గిపోబట్టే మనం నానా రకాల కష్టాల్లో ఉన్నాం. జీవితంలో భగవంతుడిని పక్కన పెట్టేసి కామక్రోధాలు, జీవితంలో భగవంతుడిని పక్కన పెట్టేసి కామకాంచనాలే ముఖ్యమని చెప్పి అనుకుంటున్నాం. రామకృష్ణ పరమహంస చెప్తారు ఏమిటి, కామకాంచనాలు కనుక జయిస్తే ఇంక వేరే ఏం చేయించాల్సిన పని లేదు, కామకాంచనాలే మాయా అని చెప్పారు ఆయన. కామకాంచనాలు జయించడం అంటే ఏంటి? భగవంతుడిని తెలుసుకోవడం. ఏమండి, ఈ ప్రపంచం అంతా భగవంతుడే ఉన్నాడు, నాలో భగవంతుడే ఉన్నాడు, చుట్టూ ఉన్న ప్రపంచం అంతా భగవంతుడే ఉన్నాడు అని చెప్పి నేను తెలుసుకోవాలి. వీళ్ళందరిలో నేను నిజంగా భగవంతుడిని దర్శించగలగాలి, భగవంతుడిని నా జీవితంలో నేను సాక్షాత్కరించుకోగలగాలి, నేను భగవంతుడిని తెలుసుకోగలగాలి. అది కావాలి. అప్పుడు ఏం కలుగుతుంది? మనకి మోక్షం కలుగుతుంది. కానీ మోక్షం అనేదే కాదు, భగవంతుడిని తెలుసుకోవడం అనేది ముఖ్యం. భగవంతుడిని నేను తెలుసుకోవాలి అన్న కోరికని, అన్న ఆ జీవిత లక్ష్యాన్ని, మానవుడికి ఉన్న జీవిత గమ్యాన్ని గురించి మనం అందరికీ పరిచయం చేయాలి. దాన్ని ప్రీచింగ్ ద గాస్పల్ ఆఫ్ సాల్వేషన్, ద గాస్పల్ ఆఫ్ హెల్ప్. వాళ్ళందరికీ సహాయం అనే దివ్య సందేశాన్ని అందజేయండి, వాళ్ళందరికీ సహాయం చేయండి, సేవ చేయండి, వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ చేయండి, వాళ్ళకి అవసరమైన అన్ని రకాల సహాయాలను ఇవ్వడానికి ప్రయత్నించండి. అది సేవ. వివేకానంద స్వామి మాట అంటారు ఏంటంటే, ఇంటికి ఉన్న కిటికీలు తలుపులన్నీ తీసివేయి, చుట్టూ చూడు, ఎవరెవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయి నువ్వు అని చెప్తారు. ఆ విధమైన గాస్పల్ ఆఫ్ హెల్ప్, ద గాస్పల్ ఆఫ్ సోషల్ రైజింగ్ అప్. సోషల్ రైజింగ్ అప్ అంటే ఏమిటి? సమాజంలో ఎదగడానికి, భారత సమాజంలో చిరకాలంగా వస్తున్న పద్ధతి ఏదైతే ఉందో, ఇక్కడ వర్ణాశ్రమ ధర్మం కానీ ఇంకొకటి కానీ, ఇవన్నీ కూడా చాలా మంచివి. వివేకానంద స్వామి మాట చెప్తారు, పాశ్చాత్య దేశాల్లో డబ్బున్నవాడు మనగాడు, డబ్బు లేని వాడిని అనగదొక్కుతారు. కానీ మన దేశంలో అలా కాదు. మన దేశంలో అన్ని వర్ణాలకి ఒకే ప్రాముఖ్యత ఉంది. ఆ వర్ణాలలో మనిషి పైకి ఎదగచ్చు, ఒకచోటే ఉండిపోవాల్సిన పని లేదు. ఆ వర్ణాలలో వీలైనంత ఎదగడానికి వెసులుబాటు ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి, దాని గురించి జనానికి చెప్పాలి, అందరం తెలుసుకోవాలి దాన్ని. భారతీయ సంస్కృతిలో వచ్చినది చెడ్డది ఎంతమాత్రం కాదు, ఎంతమాత్రం కాదు. వివేకానంద స్వామి మాటిమాటికి చెప్పేవాడు. మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం, తర్వాత దాన్ని రాజకీయాల కోసం, వేరే కారణాల కోసం తప్పుగా ఉపయోగించారు, దాన్ని తప్పుగా ప్రచారం చేశారు. అవన్నీ నిజం కాదు. భారతీయ సంస్కృతి అలా చెప్పట్లా, సనాతన ధర్మం అలా చెప్పట్లా. ఏమని చెప్తోంది? సమాజంలో ప్రతి ఒక్కరికి సమాజంలో ఎదిగే అవకాశం ఉంది, భగవంతుని తెలుసుకునే అవకాశం ఉంది, మంచితనంతో హాయిగా జీవించేందుకు కావాల్సిన అవకాశం ఉంది, ఏదైనా నేర్చుకునేందుకు, ఎటువంటి పనైనా చేయగలిగేందుకు కావాల్సిన అవకాశం ఉంది. ఇవన్నీ చెప్తున్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ద గాస్పల్ ఆఫ్ ఈక్వాలిటీ, అందరూ సమానమే, మనుషులందరూ సమానమే అనేది మన సంస్కృతిలో మాత్రమే చెప్పారు. మన సంస్కృతిలో మాత్రమే ఈక్వాలిటీ అనే దాని గురించి ఇంత చక్కగా చెప్పిన వాళ్ళు, తర్వాత ఇంత బాగా దాన్ని ఆచరణలో పెట్టిన వాళ్ళు కూడా సమాజంలో ఇంక వేరే ఎవరు లేరు. మిగతా సమాజాలన్నీ కూడా మనం చూసినట్టయితే ఆ సమాజం గొప్పది, ఈ సమాజం గొప్పది అని పాశ్చాత్య సమాజాల గురించి మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళలో నిజంగా అటువంటి ఈక్వాలిటీ అనేది లేదు.
మీరు జాగ్రత్తగా పరిశీలించినట్టయితే వాళ్ళు సమాజంలో ఆచరిస్తున్న అమలుపరుస్తున్న ఈక్వాలిటీ కంటే మన భారత సమాజం సనాతనంగా మనం చేస్తున్న మన సమాజంలో అమలవుతున్న సమానత్వం అనేది చాలా మంచిది, చాలా బాగా ఉంది కూడా. అందుకనే ఇంతమంది, ఇన్ని కోట్ల మంది సనాతన ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. అది మనం మర్చిపోకూడదు. ఇదంతా చెప్పుకున్న తర్వాత ఒక విషయం మనకి ఆలోచనకు వస్తుంది. ఏమిటంటే, ఎవరండి ఈ 100,000 మెన్ అంటే ఎవరండి? వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మనమే. మనలో నుంచే వాళ్ళు పుట్టుకురావాలి. అదే వివేకానంద అడుగుతున్నారు మనల్ని. ఏమిటంటే, ఈ దేశంలో ఎవరైతే యువతరం మీదనే నాకు విశ్వాసం, వారిలో నుంచే సింహాల లాంటి యువకులందరూ పుట్టుకు వస్తారు, వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళు ఈ దేశ సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు సింహాలలాగా సరిదిద్దుతారు అని చెప్పి వివేకానంద చెప్పారు. అదే ఆయన ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఏంటంటే 100,000 మెన్ అండ్ విమెన్, 1,00,000 మంది యువకులు నాకు కావాలి. మనలో ఉన్నవాళ్ళు, మనలో ఎవరైతే యువకులు ఎవరైతే ఉన్నారో, మన శరీరంలో బలం గల వాళ్ళు ఎవరైతే అశిష్టో దృఢిష్టో బలిష్ట అంటారు, ఆ విధంగా బలవంతులైన వాళ్ళు, మంచి ఉత్సాహమైన వాళ్ళు, మనస్సులో మంచి శక్తి కలిగిన వాళ్ళు కావాలి. వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళు నాకు ప్రపంచంలో మిగతా ఇంకేమీ వద్దు, నాకు భగవంతుడు ఒక్కడే కావాలి, నేను భగవంతుడి కోసమే పనిచేస్తాను, ఈ చుట్టూ ఉన్న సమాజంలో నేను ఆ భగవంతుడిని చూస్తాను, నేను ఈ సమాజానికి సేవ చేస్తాను, ఈ సమాజానికి సేవ చేయడం ద్వారా, మనుషులకు సేవ చేయడం ద్వారా, మనుషులలో ఉన్న భగవంతుడిని చూడడం ద్వారా నేను భగవంతుడిని తెలుసుకుంటాను, భగవంతుని సాక్షాత్కరింప చేసుకుంటాను, అదే విషయాన్ని నేను 10 మందికి నేర్పిస్తాను అని చెప్పి ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే బయలుదేరతారో వాళ్ళని ఆయన కోరుతున్నారు. అటువంటి 1,00,000 మంది యువకులు నాకు కావాలి అని చెప్పి వివేకానంద స్వామి అడుగుతున్నారు. ఈ వివేకానంద స్వామి యొక్క పిలుపుని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన పిలుపుకి మనం ఏ విధంగా తోడ్పడగలమో మనం ఆలోచించాలి. పూర్తిగా మనం అన్నిటిని వదిలిపెట్టి సన్యసించి జనం కోసం పనిచేస్తామా, లేకపోతే ఎంతో కొంత త్యాగబుద్ధితో మనం పనిచేస్తామా అన్నది మనం ఆలోచించుకోవాలి. అయితే పనిచేయడం మాత్రం తప్పనిసరి. మన దేశం కోసం, మన ప్రాచీనమైన దేశం కోసం, మన సనాతన ధర్మం కోసం. దానిలో ఏముంది, అది ఏమి చెప్పింది, దాని సందేశం ఏమిటి మనం బాగా చదవాలి, దాన్ని జనానికి చక్కగా ప్రచారం చేయాలి. ఇదే స్వామీజీ వారు మనకిస్తున్న సందేశం. వివేకానంద స్వామి చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.